1200 గంటల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ సుమిత్ సబర్వాల్ ఆయన చివరి నిమిషాల్లో మేడే అనే పదాన్ని మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ పదాలు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు అట్ ది సేమ్ టైం సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పినటువంటి మాటలు ఇందాక కొన్ని గంటల క్రితమే సివిల్ ఏవియేషన్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పెట్టినటువంటి ఆ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికి అర్థమవడం కోసం మేము ఊహించి ఒక ఏఐ ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. దాంట్లో ఆ పైలట్ చివరి నిమిషాల్లో ఏం మాట్లాడాడో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఆ స్కెచ్ సెకండ్స్తో వచ్చే దానికి పాటుగా ఆ ఆడియో కూడా వినండి. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea, mayday, I'm good, clear! And then 15, let me say altitude. I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back. రైట్, విన్నారు కదా, మేడే అనే పదం వాడుతూ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ తర్వాత ఇక నెల కొరగడం మొదలుపెట్టింది ఆ ప్లెయిన్. ఒకసారిగా 30 సెకండ్స్ వరకు ఆ టాప్ మోస్ట్ 625 ఫీట్స్ చేరుకుంది. ఇక థ్రస్ట్ ఫెయిల్ అయింది, అది ఇంకేమాత్రం కథలు లేకుండా ఉండిపోయింది. దీనికి అనేక రకాలుగా టెక్నికల్ సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. సో దీని పదం 37 సెకండ్స్ తర్వాత ఒకసారిగా డౌన్ఫాల్ మొదలైంది. మేడే ఓ మై గాడ్ అంటూ ఆర్తనాదాలు, ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలని మనం వింటూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ ఘటన ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్లకు కూడా సమాచారం అనేది. ఎట్స్ మేడే అనగానే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పదానికి అర్థం ఇక లైఫ్ థ్రెటనింగ్ ఉంది, ఏం చేయలేకపోతున్నాం, ప్రాణాలు గాల్లో కలవబోతున్నటువంటి చివరి నిమిషాల్లో మాట్లాడేటువంటి మాటలు ఏదైనా కనుక ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ ద్వారా లేకపోతే షిప్స్లో కూడా ఏదైనా ఇమీడియట్గా ఇటువైపు నుంచి సిగ్నల్ ఇవ్వడం కోసమో లేకపోతే తమకి చివరి నిమిషాలైన సహాయం కోసమో అడిగేటువంటి మాటల్లో ఈ మాట మేడే అనే పదాన్ని వాడుతూ ఉంటారట. అయితే ఆ మేడే అనే పదం వాడినటువంటి ఆ సిచ్యువేషన్ని ఊహించి మీకు మేము ఈ వీడియో చూపించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. చివరిని ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ ఆడియో కూడా ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్కి మేడే అనే పదం వినిపించింది, కానీ ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ నుంచి ఏటీసీ నుంచి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో, కాల్ వెళ్ళిందో, అటువైపు నుంచి నో వన్ టు రెస్పాండ్, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక నో మోర్ సిచ్యువేషన్, అసలు రెస్పాండ్ అయ్యే ఛాన్సే లేదు. కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తానికి కావాల్సిన ప్రమాదం జరిగిపోయింది. కొన్ని వందల ప్రాణాలు అక్కడ అగ్నికి ఆహుతైపోయాయి. మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఆ ప్లేన్ క్రాష్కి గురైపోయి 274 మంది అగ్నికి ఆహుతైపోయి దుర్మరణం పాలయ్యారు. ఎవరి మృతదేహం ఎవరిదో కూడా అర్థం కాని పరిస్థితి, ఎవరి కాళ్ళు చేతులు ఏ రకంగా విడిపోయిన భాగాలు ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితి. భారతదేశంలో మొట్టమొదటి యొక్క బిగ్గెస్ట్ ప్రమాదంగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో చివరి నిమిషాల్లో ఆ పైలట్ మాట్లాడిన మాటలు ఊహిస్తేనే నిజంగా చాలా బాధ కలుగుతోంది. ప్రతి ఒక్కరి విన్నవారంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక్కసారిగా చింతిస్తున్నారు. ఎందుకంటే ఆ పైలట్ ఓ మై గాడ్ వీఆర్ ఫాలింగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మేడే అనే పదాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎంతటి ఆర్తనాదాలు అర్థమవుతున్నాయి. సో చివరి నిమిషాల్లో వారంతా ఆ పైలట్ ఆ రకంగా వ్యవహరించి ఉంటే, పైలట్ ఆర్తనాదాలు ఇలా ఉండి ఉంటే, ఇంకా ఆ బ్లాక్ బాక్స్ సమాచారం కనుక బయటపడినా, లేకుంటే DVR ఎక్కడైతే లోపల ఇంటర్నల్గా CCTV కెమెరాస్ అమర్చి వాటి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయినా కూడా అక్కడి పాపం ప్రయాణికులు ఎంతలా ఇబ్బంది పడి ఉంటారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి మధు? ఎగ్జాక్ట్ జనరల్ గా ఈ మేడే అనేటువంటి పదాన్ని చాలా ప్రాణాపాయకర స్థితిలో ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఫ్లైట్ కంట్రోల్ తప్పింది, ఇక ప్రమాదంలో ఉంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటి సమయంలో మేడే అనేటువంటి కాల్ ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో కాకపోతే అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా ఏటీసీలో దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే సౌండ్ వచ్చిందో విత్ ఇన్ ద సెకండ్స్ లోపలనే అక్కడ నుంచి మేడే అని ఎప్పుడైతే కాల్ వినపడిందో ఇమ్మీడియట్లీ గా వీళ్ళు దాన్ని రిప్లై చేసేలా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం 30 సెకండ్స్ లోపలే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వీళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఆయన ఏటీసీకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. భయం కనిపిస్తా ఉంది, చాలా చాలా ఆతృత ఆయన లోపల, ఒక భయం కనిపించే ఆ వాయిస్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేడే అంటూ ఆయన ఆ అరుపులు చివరి క్షణంలో
చాలా దీనావస్థ స్థితి, అంటే ఏం చేయలేని ట్రస్ట్ అయిపోయింది. మేడే అని చెప్తూనే ట్రస్ట్ కూడా అయిపోయింది అనేటువంటిది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ట్రస్ట్ లేదు అనేటువంటిది ఇక్కడ రెండు ఇలా ఉగ్రకోణం ఉందా అనేటువంటిది ఆల్రెడీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తా ఉంది దీనిపైన. ఎందుకంటే అంతా ఓకే అన్న తర్వాతనే ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఫ్లైట్ టేకాఫ్ అయినా కేవలం 2 కిలోమీటర్లు అంటే 1 మినిట్ నుంచి 1 మినిట్ మధ్యలోనే ఫ్లైట్ కింద పడిపోయినటువంటి పరిస్థితి టేకాఫ్ అయిన తర్వాత. సో దీనికి ప్రమాదం గల కారణాలు ఏంటి? ఫ్యూయల్ సప్లైకి సంబంధించిన న్యాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యాబ్ ఎవరన్నా ఆఫ్ చేశారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. ఇంకా ధృవీకరించాలి అధికారులు. కానీ ట్రస్ట్ లేదు అని చెప్పడం వెనకాల కారణం ఏంటి అంటే తర్వాత ఈ మేడే కాల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 670 మీటర్స్ పైకి ఎగిరిన తర్వాత ఇంకా విమానం పైకి ఎందుకు ఎగరలేకపోయింది? ఎందుకు పూర్తిగా కిందకి జారిపోయింది, కింద పడిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది? వీటిపైన దర్యాప్తు చేస్తా ఉన్నారు ఆ సిచ్యువేషన్. సో చాలా అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏటీసీ వాళ్ళను రీచ్ అయ్యే లోపలనే ఫ్లైట్ కుప్పకూలినటువంటి పరిస్థితి. ఆ నివాస స్థలం ఏదైతే ఉందో మధు ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలు ఆ చివరి నిమిషాలు వింటేనే గుండె తరుక్కుపోతోంది. ఆ పైలట్ ఇంతలా భయపడిపోయి ఉంటాడు అని అంటే ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే ఇక మనం దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఒక్కసారి మళ్ళీ ఆ ఆడియో విందాం. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. మనం కూడా ఒకసారి దానికి సంబంధించి వినిపించే ప్రయత్నం చేస్తాం. గెట్ బ్యాక్ టు మధు. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. ఆ చివరి నిమిషాలు 37 సెకండ్స్ నుంచి మేడే అనే పదం తర్వాత ఓ మై గాడ్ వీఆర్ ఫాలింగ్ అంటూ మాట్లాడే ఆ మాటల్ని మళ్ళీ వినండి. Oh my God! Help! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea. Mayday, I'm going to crash! I think 15, let me say altitude. I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea. Mayday, I'm going to crash! I think 15, let me say altitude. I'm rolling! Oh my God! Help! విన్నారు కదా, ఇట్స్ ఎ మేడే, వీఆర్ ఫాలింగ్, ఓ మై గాడ్ ఈ పదాలు వినబడుతున్నాయి, ఈ ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఈ మెసేజ్ని ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్కి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్కి ఆ సమాచారం వినిపించింది. కానీ తిరిగి ఇటువైపు నుంచి ఏం జరిగిందో సమస్యను తెలుసుకోవడం కోసం కాల్ చేస్తే నో రెస్పాన్స్. అంతలోనే క్షణాల్లోనే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కుప్ప కూలిపోయింది. ఇప్పటివరకు మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 274 మంది ఈ ఘటనలో దుర్మరణ పాలయ్యారు, అగ్నికి ఆహుతైపోయారు, కాలి బూడిదైపోయారు. ఆ ఏరోప్లేన్ కూడా దాదాపుగా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సో ఇంతటి దుర్ఘటన ఎప్పుడు కూడా భారతదేశం చవిచూడలేదు. ఇటువంటి ఒక ఘటన జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు, అనుకోలేదు, కల్లో కూడా ఎవరు అనుకోరు కూడా. ఇటువంటి ఘటన జరగకూడదు కూడా ఇంకోసారి. సో నిజంగా చాలా దుశ్చర్య. మరి దీని వెనక ఏం జరిగింది, టెక్నికల్ సమస్య ఏదైనా ఉందా? డెఫినెట్గా దేర్ విల్ బి ఏ టెక్నికల్ ఇష్యూ. సో మరి ఆ టెక్నికల్ ఇష్యూ బయటపడిన తర్వాత ఇటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఏ ఒక్కరు ఒక అసమర్థం వల్ల, డీప్ అనాలిసిస్ లేకపోవడం వల్ల, డీప్గా ఇన్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. రకరకాల కారణాలు నిలబడుతున్నాయి. థ్రస్ట్ ఓపెన్ అవ్వలేదు, థ్రస్ట్ ఫెయిల్యూర్ జరిగింది, ఇంజిన్స్ 2 కూడా ఒకసారిగా ఆగిపోయాయి, ఏటీఎఫ్ ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ కూడా కొంత కంటామినేట్ అయింది. ఇలా రకరకాలుగా వినబడుతున్నాయి. మరి దీనికి సంబంధించి టెక్నికల్ సమస్యను వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బ్లాక్ బాక్స్ దొరికింది. నిన్న శుక్రవారం రోజున 5:30 సమయానికే బ్లాక్ బాక్స్ దొరికింది. దానిపైన డీకోడింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు, ఇంకా ఈ సమయం పట్టొచ్చు, సుమారుగా 3 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తామంటున్నారు. డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్, ఏఏఐబి, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి. అటు ఆర్గనైజేషనల్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, మరోవైపుగా హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఈ చర్చ కొనసాగిస్తున్నారు. చూడండి, విమాన ప్రమాదానికి ముందు విమానంలో
పరిస్థితి ఏంటి? అయితే ఢిల్లీ నుంచి ప్రారంభమైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళవలసి ఉంది. అయితే ఢిల్లీలోనే కొంత సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. సో ప్రమాదానికి ముందు సాంకేతిక సమస్యని ఒక ప్రయాణికుడు గుర్తించి అటు ఎయిర్ హోస్టెస్కి క్రూ సిబ్బందికి తెలియజేసే ప్రయత్నం చేస్తే వెంటనే దాన్ని రికరెక్ట్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. సో చూడండి, అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. సమస్య ఏంటి అంటే కనుక సాంకేతిక సమస్య ఏంటి అని అక్కడ అనుమానం రావచ్చు. అక్కడ సిస్టమ్స్ అంటే ఆ ప్రతి సీటు వెనుకున్నటువంటి ఆ సిస్టమ్స్ ఏవి కూడా రెస్పాండ్ అవ్వకపోవడమే సాంకేతిక లోపం. మీరు అనుకోవచ్చు అంత చిన్న సమస్యకి ఏరోప్లేన్ మొత్తానికి దారితీస్తున్నాడు. ఎస్, అఫ్ కోర్స్, ప్రతి దానికి ఒకదానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్యని గుర్తించి వెంటనే అటు ఆ సాంకేతిక సమస్యని క్రూ మెంబర్స్కి సమాచారం అందించే ప్రయత్నం చేసి దాన్ని రెక్టిఫై చేశామని చెప్పారు. అంతలోనే అహ్మదాబాద్కు వచ్చింది. అహ్మదాబాద్లో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ప్రారంభించేటువంటి సమయంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఒకసారి ఆ ముందుగా ఢిల్లీలోనే ఆ ప్రమాదానికి ముందు విమానయానికి సంబంధించి కొంత సాంకేతిక సమస్య అంటూ కూడా వచ్చినటువంటి ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి మళ్ళీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, just there. And it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote. చూసారు కదా, ఎయిర్ ఇండియా విమానం అంటేనే ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో. ద ఫ్లైట్ ఈజ్ అబౌట్ టు టేక్ ఆఫ్. అది మరి కాసేపట్లో టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది, రన్వే పైన సిద్ధంగా ఉంది. మేమంతా బోర్డింగ్ అయ్యాం, సీట్లో కూర్చున్నాం, కానీ ఏసీలు పనిచేయడం లేదు, లైట్లు పనిచేయడం లేదు, సిస్టమ్స్ టీవీ స్క్రీన్స్ పనిచేయడం లేదు. మేము క్రూ మెంబర్స్కి కాల్ చేయాలంటే కూడా బటన్స్ కూడా పనిచేయడం లేదంటూ ఆ వీడియో రికార్డ్ చేశారు. చూడండి, అంటే సమస్య ముందుగానే ఉంది. ఇక్కడ సమస్య ముందుగానే గుర్తించారు. ఇక్కడ ప్రతి దానితో కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యని పరిష్కరించకపోగా మళ్ళీ దాన్ని ప్రయాణం సాగించడమే ప్రమాదానికి దారితీసింది. తాత్కాలిక సమస్య పరిష్కారం, తాత్కాలికంగా బహుశా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేంత వరకు కొంత తాత్కాలిక సమస్యని పరిష్కారం చేసి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్గా కాలేదు. అంతలోనే మరొక సమస్య ఎదురైంది. టేక్ ఆఫ్ తీసుకున్న క్షణాల్లోనే అహ్మదాబాద్ BHMC మెడికల్ హాస్టల్ దగ్గర ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. సో సమస్య ముందుగానే గుర్తించారు, కానీ ఇక్కడ ఒకటే విషయం, కొంతమంది అక్కడ మెయింటెనెన్స్ అధికారులు డీప్ అనాలిసిస్ చేయకపోవడం మూలంగానే ఒకవేళ కనుక ఈ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఏసీ పనిచేయడం లేదు, లైట్లు రావడం లేదు, టీవీ స్క్రీన్స్ కనిపించడం లేదు, ఆ తర్వాత కాలింగ్ బటన్స్ కూడా పనిచేయడం లేదు అనేటువంటి ఆ మాట కనుక మనం ఈ వీడియోలో వింటున్నాం. కాబట్టి అక్కడే సమస్య కనుక పరిష్కార మార్గం చూపించి ఉంటే ఇప్పుడు ఇంతవరకు ఈ సమస్య వచ్చేది కాదు. లేదా ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసినా ఆల్టర్నేట్గా ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేసినా కూడా ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదేమో. కానీ ఒకరిద్దరు డెఫినెట్గా ఈ టెక్నికల్ సమస్యని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసినటువంటి ఒక అప్రూవలే ఇంతటి దారుణానికి దారితీసింది. సో మేము చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు లాగ్ బుక్స్ అంటూ కూడా ఉంటాయి. సో ప్రతిదానికి ఎస్ ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా, 9 గంటల ప్రయాణానికి 13 గంటలుగా మనం ఫ్యూయల్ తీసుకోవాల్సిందే, ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా లేదా ఫ్యూయల్ని చెక్ చేస్తాడు. తర్వాత అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉన్నాయి, క్రూ మెంబర్స్ సిద్ధంగా ఉన్నారు లేదా, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా ఉంది. సో ప్రతిదీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వాళ్ళు అప్రూవ్స్ ఇచ్చి ఆ లాగ్ బుక్లో ఓకే అండ్ ఫైనల్ డెస్టినేషన్కి అప్రూవ్ ఇస్తే కానీ ఈ ఫ్లైట్ మొదలవరు. సో లాగ్ బుక్లో అంతా సంతకం చేశారు, అందరూ అనాలిసిస్ చేశారు, అంతా పక్కాగా ఉందని చెప్పారు. మరి ఏం జరిగింది? సో ఎవరో ఒక్కరు చేసిన తప్పిదం ఇంతటి దారుణం దారితీసింది. ట్రస్ట్ మరియు పవర్ ల్యాబ్స్ వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది పక్కాగా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అదే ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు. మరి ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ బ్లాక్ బాక్స్లో
డివిఆర్ అనేది లోపల ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ప్రతి విజువల్ రికార్డ్ చేసినటువంటి సీసీటీవీ కెమెరా. మరి చివరి నిమిషంలో డివిఆర్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. డివిఆర్ని కూడా అటు ఏవియేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాన్ని కూడా డీకోడ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ బయటకు వస్తే మరి ఎటువంటి ఒక సంఘటన బయటపడుతుంది, అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటి? ఇక్కడ చూడండి ఫ్లైట్ రికార్డర్. సో ఇవన్నీ కూడా లోపలటువంటి అంశాలు. సో అవి కనుక బయటపడితే పాపం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎంతలా హాహాకారాలు పెట్టారు, ఎంతలా దుఃఖించారు, చివరి నిమిషాల్లో వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం బట్టబయలు అవకాశం. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి చివరిగా పైలట్ మాట్లాడిన మాటలు ఒకసారి ఊహించి మేము ఒక వీడియోని మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ వినండి. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. Let me say last known position. I have no idea. Mayday, I'm going to crash. And then what flight let me say altitude? I'm rolling. Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea. Mayday, I'm going to crash. And then what flight let me say altitude? I'm rolling. Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then